సో చోలే మసాలా చేసుకోబోతున్నాం ఈరోజు మనము. దీనికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి మనకి ఇవి తెల్ల శనగలు ఉంటాయి కదా, ఈ తెల్ల శనగలు ఉడకబెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్ 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, ఒక 4-5 లవంగాలు, 2 ఇలాచి, ఇది దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్. సో మనం ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేద్దామా. చోలే మసాలాకి మనం అయితే ఇవి శనగలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డలు మిక్సీలోకి తీసేసుకొని ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. టమాటాలు కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మనం ప్యాన్ తీసేసుకొని ఇప్పుడు దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసేసుకుందాం. దాంట్లో ఇందాక చెప్పినట్టు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. మనకు ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీని కాంబినేషన్ వచ్చేసి మనకి చపాతీ చేస్తున్నాం మమ్మీ మాకు. దీని కాంబినేషన్ పూరి కూడా బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. బెస్ట్ అయితే పూరి చపాతీ అయితే బెస్ట్. ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ అవుతున్నాయి, ఇంకొంచెం బ్రౌన్ కావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా. ఇప్పుడైతే పసుపు, అల్లం వేసేసుకుందాం. మనం ఆనియన్స్ అయితే బ్రౌన్ షీట్ చూసాయి అనమాట. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అల్లం మంచిగా నీట్గా కలిసే వరకు, స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందాక టమాటా మిక్సీ పట్టుకున్నా అని చెప్పాను కదా, సో మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. టమాటా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టే పేస్ట్ అది కొంచెం మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. టమాటా పేస్ట్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ తర్వాత మసాలాలు వేసేసుకోవాలి. సో 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక స్పూన్ అయితే మనం సాల్ట్ వేసుకుందాము, ఒక స్పూన్ కారం వేసుకుందాం, మొత్తం కలిపేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం. ధనియాల పొడి, ఇది గరం మసాలా కాదు. మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి చోలే మసాలా వేసేసుకుందాం. అయితే ఎవరెస్ట్ చోలే మసాలా వాడుతున్నాం. చోలే మసాలా వేసేసి నీట్గా కలిపేసుకుందాం. చూసుకుంటూ ఉండాలి, దాంట్లో పోయి మొత్తం సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి, దాంట్లో అడుగంటిపోతూ ఉంటుంది. ఇవి మనం ఓవర్ నైట్ సోక్ చేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాము శనగలు. మొత్తం మసాలా అంతా కలిసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం మూట పెట్టేసి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం శనగలు మొత్తం కలిసి మసాలా చూసారు కదా, మసాలా అనేది మంచిగా శనగలకు పట్టాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఇది ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా, వాటర్ ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. శనగలు ఉడకబెట్టుకున్న వాటరు
ఇందులో వేసేసుకుందాం. మంచిగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడైతే మనం 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకైతే మసాలా కుమ్మేస్తుంది ముక్కులోకి టేస్టీగా. ఇప్పుడు ఒకటి తీసుకొని చూద్దాం ఉడికిందో లేదో. ఉడికింది, మంచిగా నీట్గా ఉడికింది. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చపాతీతో కుమ్మేసుకుందాం. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయితే మనకి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, మసాలా గిసాలా అంతా చిన్నగా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని చపాతీతో తినేసుకోవచ్చు మనం. మీరైతే చపాతీతో ట్రై చేయండి, పూరితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఒక 5 మినిట్స్ అయితే మసాలా అనేది గట్టి పడుతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది వేడిగా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గట్టిగానే ఉంది. ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట మనకి చల్లబడ్డాక. సో ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకుందాం. చపాతీతో తీసుకుంటున్నాను అనమాట.